హాయ్ అండి. వెల్కమ్ టు అమూల్య మంత్రి తెలుగు ఆడియో స్టోరీస్. ఈరోజు మనం వినబోయే కథ తెరపాపు పెళ్ళాం పార్ట్ 16. ఈ కథలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదండి. అలాగే కథ నచ్చితే లైక్ చేసి తప్పకుండా కామెంట్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదామా. జై వాళ్ళ నాన్న పక్కన ఉన్న ఆవిడ, అలాగే వాళ్ళ నాన్నకి పుట్టిన మరో కొడుకు, అదేనండి రెండో కొడుకు పక్కన ఉన్న ఆవిడ, ఇద్దరు సేమ్ ఒకేలా ఉండడంతో కృష్ణవేణి కన్ఫ్యూజన్లో పడిపోయింది. ఏంటి బావా, ఇద్దరు ఒకేలా ఉన్నారు, వీళ్ళిద్దరిలో ఎవరు మీ అమ్మగారు, నేను ఎవరిని అత్తయ్య అని పిలవాలి అని ఆశ్చర్యంగా అడిగింది. ఈ ప్రశ్నకి సమాధానం మీ పుట్టింటి వాళ్ళని అడిగి తెలుసుకుంటే బాగుంటుంది. వాళ్ళు ఇప్పుడు నిజం చెప్పాల్సిన సమయం వచ్చింది. ఇద్దరిలో నన్ను కన్న తల్లి ఎవరో అని జై చెప్పగానే కృష్ణవేణికి ఏమీ అర్థం కాలేదు. అంటే ఏంటి బావా, నీకు కూడా నిన్ను కన్న తల్లి ఎవరో తెలీదా అని అడిగేసింది. తెలీదా అంటే ఏం చెప్పాలి, తెలుసుకోవాల్సిన అవసరం ఇప్పటి వరకు నాకు రాలేదు. కానీ నా కళ్ళ ముందే పుట్టి పెరిగిన నా తమ్ముడిని అందరూ వెలేస్తున్నారు. మా ఇద్దరికి తల్లులు వేరో లేక మేమిద్దరం ఒక్కరికి పుట్టామో మాకైతే తెలియదు, కానీ తండ్రి మాత్రం మాకైతే ఒకడే కదా. మరి మా మధ్య ఈ దూరాన్ని ఎందుకు పెంచుతున్నారో అర్థం కావడం లేదు. నీలాగే మా అమ్మ కూడా నీ పుట్టింట్లో పుట్టిన ఆడపడిచే కదా. మరి ఆడపడుచుని ఇచ్చిన అత్తారింటిని ఎందుకు వాళ్ళు దూరం పెట్టేశారు? పసితనంలో నన్ను ఒంటరిగా ఎందుకు వదిలేశారు? అమ్మ, అమ్మమ్మ ప్రేమ, తాతయ్య ప్రేమ నాకెందుకు దక్కలేదు? మామయ్యతో ఎందుకు నేను సరదాగా ఉండలేకపోయాను? అసలు ఏం జరిగింది? మా జీవితాలు ఎందుకు ఇలా తారుమారయ్యాయి? మా నాన్న ఎందుకు తాగుడికి అలవాటు పడ్డాడు? వీటన్నిటికీ సమాధానం ఇప్పుడు మీ నాన్న చెప్పాయి తీరాలి అని జై కాస్త కఠినమైన గొంతుతో అన్నాడు. అయ్యో, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది బావా? మధ్యలో మా నాన్న ఏం చేశాడు? మీ నాన్న 2 పెళ్ళిళ్ళు చేసుకోవడం తప్పు. పైగా ఇద్దరూ ఒకేలా ఉన్నారు. తాగుడికి బాగా అలవాటు పడిన మీ నాన్నగారి అత్తయ్యలా ఉన్న మరో ఆవిడని చూసి మనసుని అదుపులో ఉంచుకోలేకపోయాడేమో. అత్తయ్యకి మతిస్థిమితం సరిగ్గా లేదు కదా. అందుకే ఆవిడలాగే ఉన్న మరో ఆడదాన్ని అతని జీవితంలోకి ఆహ్వానించాడు. తప్పు చేసింది మీ నాన్న అయితే మధ్యలో మా నాన్నని ఎందుకు లాగుతున్నావు అని కృష్ణవేణి కూడా కాస్త కోపంగానే అడిగింది. వీళ్ళిద్దరూ ఇలా గొడవ పడుతూ ఉన్నారు. జై కుటుంబంలోని వాళ్ళు, కృష్ణవేణి కుటుంబంలోని వాళ్ళు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. అమ్మా కృష్ణవేణి, ఎందుకు నీ భర్తతో గొడవ పడుతున్నావమ్మా? వాళ్ళు అన్న దాంట్లో తప్పేమీ లేదు. నా కొడుకు ఎవరినీ మోసం చేయలేదు, ఎవరి జీవితాలతో ఆడుకోలేదు. నీ పుట్టింటి వాళ్ళు చేసిన మోసం వల్లే నా కొడుకు చలపతికి మనశ్శాంతి లేకుండా పోయింది. ఏమమ్మా బాలమణి, రమణయ్య గారు, మహేంద్ర, ఇప్పటికైనా మీరు చేసిన మోసం గురించి చెప్తారా లేదా అని జై వాళ్ళ నానమ్మ జయమ్మ గారు అడిగారు. అమ్మా కృష్ణవేణి, ఎందుకమ్మా అల్లుడితో గొడవ పడుతున్నావు? మీ మామయ్యని ఎందుకు ఒక దోషిలా చూస్తున్నావు? ఆయన 2 పెళ్ళిళ్ళు చేసుకున్నమాట నిజమే, కానీ ఆయన ప్రేమించింది ఒకరిని, పెళ్లి చేసుకుంది మరొకరిని. పెళ్లి పేరుతో అతన్ని మోసం చేసింది మన కుటుంబమే అని కృష్ణవేణి తల్లి లలితమ్మ అన్నది. కృష్ణవేణికి అసలు ఏమీ అర్థం కావడం లేదు. వాళ్ళ నాన్నని, తాతయ్యని, నానమ్మని కళ్ళ నీళ్ళతో చూసింది. వీళ్ళు మీ గురించి ఏదేదో మాట్లాడుతున్నారు. అమ్మ కూడా మిమ్మల్ని తప్పు పడుతుంది నాన్న. అసలు ఏం జరిగింది? అత్తయ్య పరిస్థితి ఎందుకు అలా అయిపోయింది అని కృష్ణవేణి అడిగింది. లలితమ్మ చలపతిరావు పక్కన ఉన్న సుమతి చేతులు పట్టుకుని, నన్ను క్షమించమ్మా, అన్నీ తెలిసినా కూడా మౌనంగా ఉండిపోయాను. మీ ఇద్దరి పవిత్రమైన ప్రేమని వీళ్ళు అర్థం చేసుకోలేదు. అన్నయ్య, మీరు కూడా నన్ను క్షమించండి అని ఆవిడ చేతులు జోడించి వాళ్ళని క్షమాపణలో అడిగింది. వాళ్ళు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయారు. కృష్ణవేణి కూతురు వైపుకు తిరిగి జరిగిన విషయం చెప్పుకురావడం మొదలుపెట్టింది. కృష్ణవేణి, నువ్వు పుట్టకముందు, నేను మీ నాన్నని పెళ్లి చేసుకోకముందు ఈ 2 కుటుంబాలు చాలా సంతోషంగా ఉండేవాళ్ళు.
వీరేంద్రరావు గారు, అదే జై వాళ్ళ తాతయ్య, మీ తాతయ్య రమణీయ గారు ఇద్దరు మంచి స్నేహితులు. వీళ్ళే కాదు, వీళ్ళ నాన్నలు కూడా స్నేహితులే. స్నేహితులుగానే మిగిలిపోయారు వాళ్ళు. కానీ మీ తాతయ్యలు స్నేహబంధాన్ని బంధుత్వంగా మార్చుకోవాలనుకున్నారు. వీళ్లకు పుట్టిన మగపిల్లలు అంటే మీ నాన్నగారు, జై వాళ్ళ నాన్నగారు కూడా ప్రాణ స్నేహితులుగా ఉండేవాళ్ళు. ఒకరికి దెబ్బ తగిలితే మరొకరి కంట్లో నీళ్లు కారాయి. అలా ఉన్న వీళ్ళ బంధం బావ మరుదులుగా మారిపోయారు. మీ నాన్నని కలవడానికని మీ మామయ్య మన ఇంటికి తరచూ వచ్చేవాడు. అప్పుడు ఇంట్లో మీ అత్తయ్య సుగుణని చూసి మీ మామయ్య మనసు పడ్డాడు. మీ నానమ్మ తాతయ్యలకి కూడా చలపతి అన్నయ్య గుణగణాలు, ఆస్తి అంతస్తులు నచ్చి వెంటనే సంబంధానికి ఒప్పేసుకున్నారు. వీళ్ళిద్దరికీ పెళ్లి జరిపించాలి అనుకున్నారు. కానీ పెళ్ళికి నెల రోజుల టైం ఉండడంతో చలపతి అన్నయ్య ఇంటికి వచ్చి పెద్దవాళ్ళను అడిగి మరీ సుగుణని బయటికి తీసుకొని వెళ్ళేవాడు. పెళ్ళికి ముందే వాళ్ళిద్దరూ సినిమాలకి, షికార్లకి వెళ్ళేవాళ్ళు. అప్పట్లో పెళ్ళి కాకుండా ఆడమగ బయటికి వెళ్ళడం అంటే మామూలు విషయమేమి కాదు. అందరూ వీళ్ళ గురించే గుసగుసగా మాట్లాడుకునేవాళ్ళు. కానీ చలపతి అన్నయ్య అవేమీ పట్టించుకోలేదు. ఖచ్చితంగా నేను సుగుణనే పెళ్లి చేసుకుంటాను. నాకు కాబోయే భార్యతో నేను బయటికి వెళ్తున్నాను. మధ్యలో ఈ జనాల గొడవేంటి అని వాళ్ళ మాటలేమీ పట్టించుకోకుండా రోజు ఇంటికి వచ్చేవాడు. అప్పటికే నేను మీ నాన్నగారి జీవితంలోకి అడుగుపెట్టేశాను. నాకు మీ నాన్నకు పెళ్ళయ్యి ఒక 6 నెలలు అయ్యింది. ఇంట్లో పరిస్థితులు అన్నీ నాకు తెలుసు. ప్రాణ స్నేహితులుగా 3 తరాల నుండి స్నేహాన్ని కొనసాగిస్తున్న జై కుటుంబానికి, ఈ ఊరి జనాలకి తెలియని ఒక నిజం, ఆ ఇంట్లోకి కోడలిగా అడుగుపెట్టిన నాకు మాత్రమే తెలిసిన నిజం ఏమిటో తెలుసా అమ్మా? మీ తాతయ్య అప్పట్లో చాలా విధవ విషయాలే వేశాడంట. ఊళ్ళో పెద్ద మనిషిలా ఉంటూనే ఇష్టమున్న ఆడదానితో తిరిగేవాడంట. అలా ఒక ఆవిడని మోసం చేశాడు. కానీ ఎందుకో ఆవిడని వదిలేయలేదు. దొంగచాటుగా గుడిలో పెళ్లి చేసుకొని పక్క ఊరిలో కాపురం పెట్టాడంట. ఆ విషయం మీ నాన్నమ్మకి తెలిసి ఆవిడని చాలా అనుమానించిందంట. మీ తాతయ్య నాకు ఇంకా పెళ్లి కాలేదు అని ఆవిడతో చెప్పి ఆవిడను మోసం చేశాడు. ఇందులో మీ తాతయ్య చేసిన తప్పుని పక్కన పెట్టింది మీ నానమ్మ. అప్పటికే మీ తాతయ్యకి ఆవిడకి ఒక కూతురు పుట్టింది. తన పేరే సుమతి. మీ తాతయ్య చేసిన మోసం వల్ల ఆవిడ అవమానం భరించలేక ఆ పసిబిడ్డని అనాథని చేసి చనిపోయింది. ఆడపిల్ల ఉసురు తగిలితే మన వంశం నాశనమైపోతుంది అని మీ నానమ్మ భయపడిపోయింది. ఆ చిన్నారి సుమతిని కూడా తన వెంట ఇంటికి తెచ్చుకుంది. మీ తాతయ్యకి పుట్టిన అమ్మాయే కదా సుమతిని. మరి మీ తాతయ్య అమ్మాయిని దగ్గరికి తీయలేదు. మీ నానమ్మ అంటే సవతి తల్లి కాబట్టి సరిపోయింది. కానీ మీ తాతయ్య అయినా కన్న కూతురిని చేరతీయాలి కదా! ప్రేమగా దగ్గరికి తీసుకోవాలి కదా! కానీ మీ నానమ్మకి భయపడిపోయి సుమతిని ఇంట్లో మనిషిలాగా చేసేసాడు మీ తాతయ్య. సుమతి, సుగుణ ఇద్దరూ ఒకే వయసు వాళ్ళు. ఇద్దరు సేమ్ టు సేమ్ ఉంటారు. ఒక్కోసారి మీ నానమ్మనే కన్ఫ్యూజ్ అయ్యేది. ఇద్దరిలో ఎవరు నాకు పుట్టిన కూతురు అని. బయట ప్రపంచానికి మాత్రం సుగుణ ఒక్కతే కూతురు, సుమతి అనే మరో అమ్మాయి లేదు అన్నట్టుగా చిత్రీకరించేశారు. అసలు సుమతి గురించి ఎవ్వరికీ తెలీదు. సుగుణ స్కూల్కి సరిగ్గా వెళ్ళేది కాదు. ఆమె బదులు సుమతియే స్కూల్కి వెళ్ళేది. సుమతి చాలా బాగా చదివేది. ఆటల్లో, పాటల్లో, చదువుల్లో, ఆఖరికి ముగ్గులు వేసే దాంట్లో కూడా సుమతియే ఫస్ట్ వచ్చేది. కానీ పేరు మాత్రం సుగుణకే దక్కేది. మీ నానమ్మ పైకి కనబడే అంత అమాయకురాలేమీ కాదు. సుగుణని కొట్టేది, తిట్టేది. మీ అమ్మ నా మొగుడిని వలేసి పట్టుకుందే, నిన్ను కనేసి నాకు అంటకట్టి చచ్చింది అది, ఒక తిరుగుబోతు అంటూ సుమతి చిన్నతనం నుండే మీ నానమ్మ లేనిపోని కట్టి కథలు వాళ్ళమ్మ గురించి చెబుతూ సుమతిని నానా మాటలు అంటూ ఇంటి చాకరీ అంతా చేయించేది.
సుగుణని అతి గారాబం చేసి పెంచేసింది. ఎందుకు పనికిరాని ఒక మరుగుజ్జు బొమ్మలా తయారు చేసింది. సుగుణ, సుమతి ఇద్దరూ వయసుకు వచ్చారు. చెప్పాలంటే సుగుని కంటే సుమతి చాలా అందంగా, ఎంతో కలగా ఉండేది. సుగుణకి బద్ధకం ఎక్కువ. సుగుణకి అడిగితే కొండ మీది కోతినైనా సరే ఇంట్లో వాళ్ళు తెచ్చి ఆమె కళ్ళ ముందు పెడతారు. ఇక మీ నాన్న మహేంద్ర కూడా చెల్లెలి పైన ఎనలేని ప్రేమను పెంచేసుకున్నాడు. ఎందుకంటే వాళ్ళ నాన్నకి పుట్టిన మరో కూతురు సుమతి ఉంది కదా! తనని అసహ్యించుకోవాలి అంటే చెల్లెలి పైన ప్రేమను పెంచుకోవాలి కదా! అసలు మీ నాన్న సుమతిని ఒక మనిషిలా కూడా చూసేవాడే కాదు. ఇక నా విషయానికి వస్తే మేము 6 మంది అక్కా చెల్లెళ్ళం. అందరికంటే పెద్దదాన్ని నేనే. వారసుడి కోసమని ఎదురు చూసి మా అమ్మ వరుసగా 6 మంది ఆడపిల్లల్ని కనేసింది. మీ నానమ్మ ఆస్తిపాస్తులకు సరితూగే అంత వాళ్ళమేమీ కాదు మేము. కానీ మీ నాన్నకి నేను నచ్చడంతో మీ నానమ్మ, తాతయ్య మా పెళ్లి జరిపించారు. కాపురానికి వచ్చిన కొత్తలోనే ఇంట్లో జరుగుతున్న విషయాలన్నీ నాకు తెలిసిపోయాయి. మీ నాన్నని సుమతి గురించి అడిగాను. అప్పుడు మీ నాన్న నాతో ఏమని చెప్పాడో తెలుసా? సుమతి గురించి ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎవరితోనైనా మాట్లాడితే నువ్వు ప్రాణాలతో ఉండవు అని బెదిరించాడు. నేను ఆ బెదిరింపుకేమీ భయపడలేదు. కానీ నిజం ఎన్ని రోజులు దాగుతుంది, ఎప్పుడో ఒకప్పుడు బయటపడుతుంది కదా అని నేను కూడా ఊరుకున్నాను. ఎందుకంటే నా వెనకాల నా చెల్లెళ్ళు ఉన్నారు. వాళ్ళ పెళ్లి బాధ్యత నాపైనే ఉంది కాబట్టి అప్పుడు సైలెంట్‌గా ఉన్నాను. కానీ జై వాళ్ళ నాన్నగారు మొదట చూసింది సుమతినే. ఒక పండగ రోజు సాదాసీదా లంగా ఓణి వేసుకొని, తలకి గుడ్డ చుట్టుకొని, కోని రాగాలు తీస్తూ వాకిట్లో ముగ్గు వేస్తూ ఉన్న సుమతిని చూసి చలపతి అన్నయ్య మనసు పడ్డాడు. తొలి చూపుల్లోనే ఆమెని ప్రేమించాడు. నేను ఆరుబయట పనులు చేస్తూ వాళ్ళని గమనిస్తూనే ఉన్నాను. సుమతి కూడా తెగ సిగ్గుపడిపోతూ ముగ్గు వేస్తూ ఓరగా చలపతి అన్నయ్యని చూస్తూ ఉంది. ఆ రోజు మీ నానమ్మ దగ్గర సుమతి చాలా తిట్లు తినింది. ఎందుకంటే వారం రోజులకి సరిపడా ముగ్గంతా ఒక్కరోజే వాకిలంతా నింపేసింది. వాళ్ళ ప్రేమ ముగ్గుతోనే ముడిపడి ఉంది. ఆ విషయం వీళ్ళకు తెలీదు. జై వాళ్ళ నాన్నగారు ప్రేమించింది సుమతిని. మరి సుగుణని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు? అసలు ఇప్పుడు మతిస్థిమితం సరిగ్గా లేని ఆవిడ ఎవరు? సుమతినా? సుగుణనా? జై, రాజా వాళ్ళిద్దరూ ఎవరికి పుట్టిన పిల్లలు? అసలు ఏం జరిగింది? తర్వాయి భాగంలో తెలుసుకుందాం. కథ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.